చెప్పమని నిలదీస్తున్నా. ధర్మవరం కేతిరెడ్డి ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు, అవునా కాదా? ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు ఈ కేతిరెడ్డి. గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు? గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు? సోషల్ మీడియాలో ఏం తమ్ముళ్ళు పేపర్ టైగర్ ఈయన నిద్ర చేస్తే గుడ్ మార్నింగ్, లోపల ఏం చేస్తారో తెలియదు. టౌన్ అనుకున్నటువంటి ఎర్రగుట్ట మింగేసిన వ్యక్తి ఉదయం నిద్ర లేస్తే ఆ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది తెలుసా తమ్ముళ్ళు? గుర్రపు స్వారీ. గుర్రాన్ని వేసుకొని ప్రజల్లోకి కూడా వస్తున్నాడు ఈయన. ఇలాంటి కేటుగాళ్ళు ఉంటే ఏమవుతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గరుడంపల్లి వద్ద సోలార్ ప్లాంట్ కోసం 106 ఎకరాలు కేటాయిస్తే బెదిరించి లాగేసుకున్న వ్యక్తి ఈ వ్యక్తి. ఉప్పలపాడు రీచ్ నుంచి రోజు 100 లారీలు చెన్నైకి పోతున్నాయి, బెంగళూరుకు పోయే పరిస్థితి వచ్చింది. కదిరి ఎమ్మెల్యే జిల్లాలోనే అవినీతి పరుడు, సీటు కూడా పోయింది. సోలార్ పార్కుల్ని బెదిరించాడు, డబ్బులు వసూలు చేశాడు. కడాను కూడా దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా కదిరి నరసింహస్వామి కోనేరు ఆధునీకరణ పేరుతో డబ్బులు కొట్టేసిన ప్రముఖుడు ఇతను. ఒక లేఅవుట్ వేసి కనీసం 10 లక్షల రూపాయల కప్పం కట్టాలి వీళ్ళ అబ్బ సొత్తు మారిగా. పుట్టపర్తి దుద్దుకుంట ఇతను ఒక అవినీతి పుట్ట. ఇతను సీటు కూడా డౌట్లో పడింది. సొంత కార్యకర్తలు కూడా వదిలిపెట్టే పరిస్థితిలో లేడు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, పాపం టీచర్ లేదో ఉద్యోగం చేసుకుంటూ ఒక లేఅవుట్ వేసుకుంటే దాన్ని కూడా వదిలిపెట్టిన వ్యక్తి. మడకశిర తిప్పేస్వామి డాక్టర్, మడకశిరకు పట్టిన రోగమైన ఈయన సీటు కూడా చిరిగిపోయింది. ఈయన కూడా ఇసుక దందా అన్ని చేశాడు. నేను అడుగుతున్నా, ముడుపులు ఇస్తే తప్ప పనులు కావు. నేను అందుకే అడుగుతున్నా, ఇలాంటి ఎమ్మెల్యేలు మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి పార్టీ మీకు కావాలన్నా అని అడుగుతున్నా. అందుకనే నేను హామీ ఇస్తున్నా, అనంతపురం జిల్లాకి కియా మోటార్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ అనుబంధ పరిశ్రమలు తెచ్చే విధంగా కృషి చేస్తాం. బెంగళూరు నుంచి చెన్నై వరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఒక నోటు కూడా అప్పుడు శాంక్షన్ అయింది. అది అతి లేదు గతి లేదు, దానికి కూడా కృషి చేస్తాం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు, కర్నూలు వరకు ఇండస్ట్రియలైజేషన్ పెడతాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, అనంతపూర్ పక్కన ఇంకొక ఎయిర్పోర్ట్ వస్తే బ్రహ్మాండంగా రాణిస్తుంది, పరిశ్రమలు వస్తాయి, తీసుకొస్తాం. పేరూరు ప్రాజెక్టును పూర్తి చేస్తాం. జిల్లాకు నీళ్లు తీసుకొచ్చి అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేసి మీ రుణం తెచ్చుకునే బాధ్యత మాది. ఇక్కడే కరెంటు బిల్లులు కూడా కట్టకుండా సత్యసాయి మంచినీటి ప్రాజెక్టు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. మళ్ళీ నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఈ ప్రాంతంలో 200 దగ్గర కొన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వాలి. వాటర్ గ్రిడ్ కూడా శాంక్షన్ చేశాం, అది కూడా ఇస్తాం. ఇప్పుడే పార్సారథి గారు చెప్పారు, గోరంట్లకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత, సాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మడకశిర
ఒక్క మార్కెట్ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మిమ్మల్ని అందరినీ అనంతపురం జిల్లాలో 14కి 14 సీట్లు ఉమ్మడి జిల్లాలో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, సంపద సృష్టించి సమిక్షేమం చేసి అభివృద్ధి